మంత్రి నారా లోకేష్ చొరవతోనే నేపాల్ హింసాత్మక ఘటన నుంచి ప్రాణాలతో సురక్షితంగా ఏపీకి తిరిగి వచ్చామంటున్నారు కడప జిల్లాకు చెందిన మహిళ రెడ్డమ్మ. కడప నుంచి 24 మందితో దేశంలోని దేవాలయాల సందర్శనకు వెళ్లామని, ఖాట్మాండ్లో ఉన్నప్పుడే నేపాల్లో నిరసనలు మొదలయ్యాయని, తామున్న బస్సుపై కూడా దాడి చేశారని చెప్తున్నారు. 2 రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపామని అంటున్న రెడ్డమ్మతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏదైతే ఉందో నేపాల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అక్కడ కాస్త హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ఉన్నారో దేశ ప్రధాని సైతం దేశం విడిచి వెళ్ళాలని పరిస్థితి. అయితే వీటికి సంబంధించి కూడా కడప జిల్లా నుంచి కూడా చాలామంది టూరిస్టులు అయితే అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు మాత్రం తమకు ప్రాణాపాయ స్థితి వరకు వచ్చింది. మేము ఇక్కడ తిరిగి తమ స్వగ్రామాన్ని చేరుకుంటామా లేదని కూడా కొంత భయాందోళన నెలకొన్నారు. అయితే వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటికి చొరవ తీసుకుని అక్కడున్న తెలుగు వారందరినీ కూడా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాటికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్వయంగా ఆ ఘట పరిస్థితులను పర్యవేక్షించి అక్కడ తెలుగు వారందరినీ కూడా ఇక్కడ చేర్చే విధంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని వారందరినీ కూడా తిరిగి రప్పించే ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించి కూడా కడప జిల్లా నుంచి కూడా దాదాపు 50 మంది వరకు టూరిస్టులు వెళ్లారు. అయితే వారందరూ కూడా తమ ప్రాంతం తిరిగి వస్తామలేమా అనే పరిస్థితుల నుంచి కూడా నేడు స్వయంగా వాళ్ళు కడప జిల్లా చేరుకున్నారు. కడప జిల్లా నగరం కొంత టీచర్ల బృందం కూడా అక్కడ వెళ్ళింది. అయితే వాళ్ళు తిరిగి ఇక్కడ చేరుకునే నేపథ్యంలో అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు అక్కడ అసలు నేపాల్కు మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి? మేము నేపాల్ టూర్ పూర్వకంగా పోయినాం టూరిస్ట్ వాళ్ళతో. వాళ్ళు తీసుకుపోయిన తర్వాత అన్నీ చూసుకుంటా వచ్చిన తర్వాత అక్కడ మేము పోగ్రా నుంచి కాట్మాండ్ వెళ్ళాం. కాట్మాండ్ వెళ్తే అక్కడ పరిస్థితులు బాగాలేవనని పరిస్థితిలోనే ఉన్నామండి. మాకు భయంగానే ఉంటే మాకు లోకేష్ సార్ కానీ వీళ్ళంతా లైవ్ మాట్లాడే ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు మంచి చేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లైవ్ తీసుకొని సారా వాళ్ళు మమ్మల్ని సురక్షితంగా వైజాగ్ ఫ్లైట్కి తీసుకొచ్చినారు. అక్కడి నుంచి తిరుపతికి ఫ్లైట్లో పంపించి మళ్ళీ మా స్వగృహాలకు ఎవరి ఇళ్ళకు వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తున్నారండి. అంటే మీరు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళారమ్మా? అంటే మీరు టూరిస్ట్గా వెళ్ళారు కదా, అక్కడ అంటే ముందు జరిగే పరిస్థితుల ప్రభావాన్ని మీరు తెలిసి వెళ్ళారా, తెలియక వెళ్ళారా? అక్కడి నుంచి ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు? మేము 1వ తారీఖు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. 3వ తారీఖు వచ్చి ప్రయాగరాజ్లో స్నానం చేసి నైమిషారణ్యము, అయోధ్య ఇవన్నీ చూసుకొని పోఖ్రాకి వెళ్ళాం. పోఖ్రా నుంచి ముక్తిధామ్ వెళ్ళాం. ముక్తిధామ్ అన్నీ చూసుకున్న తర్వాత పోఖ్రాకి వచ్చి పోఖ్రా నుంచి కాట్మండ్కి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిందని మాకు తెలియదండి. అక్కడ పోయిన తర్వాత ఇవన్నీ ఇట్లా జరిగినాయనని మాకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి రానికుండా మీరు పోవద్దండి, ఇట్లా జరుగుతుంది అని చెప్పినని మా హోటల్ వాళ్ళు అయితే ఏమి, మమ్మల్ని పిలిచకపోయిన వాళ్ళు అయితే ఏమి, విజయమ్మ గారు ముఖ్యంగా ప్రాణాలతో బయటపడినాము అన్నట్టు ఇది చేసి మేము హోటల్లోనే ఉండి లోకేష్ సార్కు వీళ్ళకందరికీ కమిషనర్ గారికి ఏమి అక్కడ ఆమె చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ భర్త రాము సార్ గారు వాళ్ళంతా లైవ్ తీసుకొని లోకేష్ సార్తో మాట్లాడి మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు ఫ్లైట్ ఏర్పాటు చేసి వైజాగ్ పంపించి వైజాగ్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో పంపించి మళ్ళీ మా ఇండ్ల కాడికి బస్సు పెట్టి పంపించినారండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, వాసు సార్ గారు అందరూ అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి తిరుపతికి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని విచారించి. మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? ఈ ఘటన జరగకముందు అక్కడికి మీరు వెళ్ళారు కదా, అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన మీరు ఎప్పుడు గుర్తించారు? స్థానికంగా మీరు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కొన్నారు? మేము అక్కడంతా చూసుకొని మేము బయలుదేరిన తర్వాత పోఖ్రాలో కానీ అక్కడంతా జరిగింది. కాట్మాండ్ వచ్చేతలకి మాకు ఇట్లా జరుగుతుందని తెలుసు కానీ ఇట్లంతా జరుగుతుందని మాకు సెల్లులు పని చేయలేదు, ఇవన్నీ మాకేం తెలియలేదన్నమాట. బస్సులో కూర్చొని బస్సుకు వచ్చే టైంలో 2 కిలోమీటర్లు హోటల్ నుంచి వచ్చేతలకినే వాళ్ళు రాళ్లతో మా పైన బస్సు పైన విజృంభించినారనమాట. వాళ్ళు అట్లా ఇది చేస్తానికి మేము భయభ్రాంతులతో మేము ఇంటికి ఇంకా పోలేము అనే పరిస్థితిలో ఉండేటప్పుడు డ్రైవర్ వచ్చి తెలివిగా డోర్ తీయకుండా మళ్ళీ హోటల్కి తీసుకుపోయి ఆ హోటల్ యాజమాన్యం కూడా ఆ హోటల్లో చేర్చేసి మమ్మల్ని స్వెటర్స్ వేసేసి మీరు బయటికి రావద్దండి, మా లగేజీలు కూడా బస్సులోనే ఉండిపోయేటట్టు చేసి మళ్ళీ లగేజీలు కూడా ఉదయం 6 గంటలకు మా రూములకు చేర్చారు వాళ్ళే.
వాళ్ళకి అందరికీ కృతజ్ఞత చెప్తూ లోకేష్ సార్కు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కడప జిల్లా నుంచి కూడా టీచర్ల బృందం ఒక 40 మంది కలిసి వెళ్ళాం. అయితే కాట్మాండు చేరుకున్న తర్వాత మాత్రం అక్కడ కొన్ని ప్రదేశాలు సందర్శించినట్లయితే ఆ తర్వాత మాత్రం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాత్రం దాదాపు ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాం. అయితే మాత్రం స్థానికంగా హోటల్ సిబ్బంది సహకరించి తను సురక్షితంగా తను హోటల్లో వాళ్ళకి బస్సు అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యంగా మంత్రి లోకేష్ ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీరందరితో కూడా స్వయంగా మాట్లాడి వీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ కూడా సురక్షితంగా తమ స్వగ్రామాలకు చేర్చారు. వీరందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామంటూ కూడా ఎవరైతే పర్యాటకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.